సక్సెస్ఫుల్ గా ముగిసింది. పురపోరు కూడా పూర్తయింది. తర్వాత జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై మాత్రం సర్కార్ ఆలోచన ఏంటో క్లారిటీ రావడం లేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలను రద్దు చేసి మూడంచెల వ్యవస్థ తీసుకొస్తానని ఓ ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో పలు కేసులు దాఖలవటంతో గ్రేటర్ నుంచి విభజించబడ్డ 3 కార్పొరేషన్లకు కూడా ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సందిగ్ధంలో సర్కార్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం. మూడంచెల వ్యవస్థను తెచ్చేలా చట్టంలో మార్పులు తెచ్చే అవకాశం. సర్పంచుల చేత ఎంపీపీలు, ఎంపీపీల చేత జెడ్పీ చైర్మన్ల ఎన్నిక. జీహెచ్ఎంసీ ఎన్నికలకు అడ్డంకిగా మారిన కోర్టు కేసులు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీనే పైచేయి సాధిస్తూ వస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఆ తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో గెలిచి హస్తం పార్టీ మంచి జోష్లో ఉంది. ఇదే ఉత్సాహంలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి మెజారిటీ పంచాయతీలను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. లేటెస్ట్ గా మున్సిపల్ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ అత్యధిక స్థానాలను గెలిచి సత్తా చాటింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపై సర్కార్ సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు రేవంత్ సర్కారు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 5 అంచెల వ్యవస్థను 3 అంచెల వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను నేరుగా ప్రజలే ఎన్నుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పరోక్షంగా ఎంపీపీలను, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేలా చట్టంలో మార్పులు చేర్పులు చేసే యోచనలో ఉన్నారట. ఎంపీపీలను సర్పంచులు ఎన్నుకుంటే ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునేలా చట్ట సవరణ చేస్తారని అంటున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీ వ్యవస్థతో ప్రజలకు, ప్రభుత్వానికి పెద్దగా లాభమేమీ లేదని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ ఖర్చుతో పాటు వారికి జీతభత్యాలు, మిగతా ఖర్చుల భారం అవుతుందని, పైగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలే తప్ప వారికి పెద్దగా అధికారాలు ఏమీ లేవు. అందుకే ఈ 5 అంచెల వ్యవస్థను 3 అంచెలకు కుదించి పరోక్ష ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందట. ఎలాగూ మెజారిటీ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కాబట్టి సర్పంచుల ద్వారా ఎంపీపీలను, ఎంపీపీల చేత జెడ్పీ చైర్మన్లను గెలుచుకోవచ్చని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టాలనుకుంటున్నప్పటికీ న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయట. ప్రస్తుత కౌన్సిల్ గడువు ఫిబ్రవరి 10వ తేదీతో ముగియడంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భావించినా అందుకు కోర్టు కేసులు అడ్డుపడుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పాటు వార్డుల సంఖ్యను 300కు పెంచడంపై వివాదం నడుస్తోంది. వార్డుల విభజన శాస్త్రీయంగా లేదని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతోంది. దీంతో కోర్టు కేసులకు సంబంధించి క్లారిటీ వచ్చే వరకు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు జనగణనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు, వార్డుల విభజన చేయకూడదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ విభజన నోటిఫికేషన్ ఇచ్చారని, అందుకని జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించలేరని ఆయన చెబుతున్నారు. జనగణన నోటిఫికేషన్ వచ్చాక వార్డుల విభజన జరగడంతో సాంకేతిక సమస్యలతో పాటు కోర్టు వివాదాల పరిష్కారానికి కనీసం 1 ఏడాది కాలమైనా పట్టే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇప్పట్లో జరిగే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను ఉంచాలా, 3 అంచెల వ్యవస్థను తీసుకురావాలా అనే దానిపై 23న జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.